ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. టెంపర్ తర్వాత ఎన్టీఆర్కి ఫ్లాప్ లేదు, హిట్స్ సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేస్తున్నాడు. ఎన్టీఆర్ నటించిన గత 2 చిత్రాలు త్రిబుల్ ఆర్, దేవర పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటాయి. ఎన్టీఆర్కి ఇండియా వైడ్ ఫేమ్ దక్కింది. దేవర వరల్డ్ వైడ్గా 500 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని జపాన్లో విడుదల చేస్తున్నారు. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేవర జపాన్ వర్షన్ మార్చి 28న ఆ దేశంలో రిలీజ్ కానుంది. జపాన్ వెళ్ళనున్న ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని గట్టిగా ప్రమోషన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. జపాన్లో దేవర ఎలాంటి ఫలితం అందుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది ప్రస్తుతం. మరోవైపు ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ పేరు రాక్. దర్శకుడు ఎవరు అంటారా? జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్. సూపర్ స్టార్ రజనీకాంత్కి నెల్సన్ జైలర్ మూవీతో భారీ కంబ్యాక్ ఇచ్చాడు. జైలర్ వరల్డ్ వైడ్గా 650 కోట్ల వరకు వసూలు చేసింది. నెల్సన్ కోలీవుడ్లో టాప్ దర్శకుల్లో ఒకరిగా అవతరించాడు. ఇక ఎన్టీఆర్తో నెల్సన్ మూవీ చేయనున్నాడని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు వీరి ప్రాజెక్టు సాకారమైందట. ఎన్టీఆర్ నెల్సన్ కాంబోలో ప్రాజెక్టు కన్ఫర్మ్ కాగా రాక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడట. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుండి ఈ మేరకు సమాచారం అందుతోంది. మరి ఇదే నిజమైతే ఎన్టీఆర్ లైనప్ మరింత స్ట్రాంగ్ కానుంది. ఈ సినిమా మైథలాజికల్ కాన్సెప్ట్తో తెరకెక్కనుందట. చూడాలి మరి ఎన్టీఆర్ని నెల్సన్ ఏ విధంగా మలచనున్నాడో.